ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, రామా స్టేట్ లెవెల్ ప్లేయర్. తను నేషనల్ ప్లేయర్ అవ్వాలి, ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలి. అందుకే బెస్ట్ కోచింగ్ ఇప్పించాలనుకుంటున్నాను. అంటే నేను మంచి ప్లేయర్ని కాదా? నాకు ఇలాంటి ఆలోచన రాలేదే. ఎందుకు వస్తుంది అస్మిత? ఆస్తిని కరిగించాలనుకున్న వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. రైట్, నాన్నతో మాట్లాడిన తర్వాతే ఈ లోన్కి అప్లై చేశాను. చేస్తే సరిపోతుందా? వేళ సొమ్మేం పోయింది. ఆస్తి చూసి లోన్ బాగానే ఇస్తారు. రేపు తిరిగి కట్టాలి కదా. వాడు తిరిగి కట్టుకుంటాడులేవే. వీడికొచ్చే జీతం ఈఎంఐలకే సరిపోతే ఇంట్లో ఏమిస్తాడు? అమ్మా, నేను చూసుకుంటానమ్మా. డబ్బులు అవసరం ఉన్నప్పుడు 100 చెప్తారు. రేపు తిరిగి కట్టేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు ఇదే ఇంటికొచ్చి మనల్ని బయటికి గెట్టేస్తారు. అవునా కదా అన్నయ్య? రే, నేను తిరిగి కడతానని చెప్తున్నాను కదా. డబ్బు విషయంలో ఎంత సొంత వాళ్ళైనా అంత ఈజీగా నమ్మకూడదు కదా. అంటే నేను ఇంటి కోడల్లే కదా, ఆ హక్కుతో నాకు తెలుసని చెప్తున్నాను. అయినా మీరేంటండి, శౌర్య అడిగాడే అనుకోండి, వెనక ముందు ఆలోచించకుండా సరే అనేస్తారా? రేపేదైనా జరిగితే నా కన్న కొడుకు పరిస్థితి ఏంటి? ఇద్దరూ నా కన్న కొడుకులే కదా ప్రమీల. తల్లి లేని బిడ్డ కదా అని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నేను శౌర్య అని నా కన్న బిడ్డలాగే చూసుకున్నాను. అది మీకు వాడికి తెలుసు. అంత మాత్రాన ఇప్పుడు నా కన్న బిడ్డకి అన్యాయం జరుగుతుంటే నేనెందుకు ఊరుకుంటాను? అమ్మా, నీ ప్రేమకి నీ పెంపకానికి నేనెప్పుడు రుణపడి ఉంటాను. భార్యని ఉన్నత శిఖరాలు ఎక్కించడానికి భర్త ఎంత ఉత్తమ నటన ప్రదర్శిస్తున్నాడు. అస్మిత, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో. కొంచెం నాలికని అదుపులో ఉంచుకో. ఆయన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మొగుడు పెళ్ళాలు ఒకరినొకరు బాగానే సమర్థించుకుంటున్నారే. అత్తయ్య, వదిన మీద నీకెంతైనా వాత్సల్యం ఉండొచ్చులే, కానీ ఆస్తి మీద పూర్తిగా నీకు హక్కు లేదు కదా. నా సొంత కొడుకు కాని నీకు ఈ ఆస్తిని తాకట్టు పెట్టాలా? అత్తయ్య మాటల్లో వాస్తవం ఉంది కదా. అయినా ఆశకైనా హద్దుండాలి. అస్మితను చూసి నేర్చుకోండి. తను కూడా హాకీ ఆడుతుంది కానీ ఇలా అత్తగారు ఆస్తిని అడ్డం పెట్టుకుని ఎదగాలనుకోలేదు. నేను అనకూడదు కానీ రామలక్ష్మికేం తక్కువ? వాళ్ళ నాన్న కూడా బాగానే సంపాదించాడుగా. వాళ్ళకి కావలసినంత ఆస్తుందిగా, వాళ్ళని అడగచ్చు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావ్? సార్ ఆగండి సార్. భలే గుర్తు చేసావమ్మా. చెప్పరా, దీనికేమంటావు? అమ్మా, నేను రామలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నా చెయ్యి పట్టుకుని ఇంటికొచ్చింది. నాకు కావాల్సింది తన ఆశయమే కానీ తన ఆస్తి కాదు.